సుమారు 600 కోట్ల రూపాయలు తన సొంత అవసరాలకి డైవర్ట్ చేసుకున్నారు. తిరుపతిలో అనేక నిర్మాణాలు చేసుకోవడానికి ఆయన ఉపయోగించుకున్నారనేది ఉంది. అది మరి గౌరవ మంత్రివర్యుల దృష్టిలో ఉందో లేదో తెలియదు. అది మీ ద్వారా వారి దృష్టి తీసుకొస్తున్నాం. దాని మీద కూడా సమగ్ర విచారణ ఆదేశించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఎన్ని శ్రీవాణి టికెట్లు రోజు అమ్మారు, ఆ వచ్చిన డబ్బును దేనికి ఖర్చు పెట్టారని కూడా లెక్కాజాములు టీటీడీలో ఈ రోజు కానీ లేదు సార్. దానిపైన కూడా మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను సార్. ఖచ్చితంగా శ్రీవాణి ట్రస్ట్ ఎండెమ్మారు, దాని నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎక్కడ దుర్వినియోగం చేశారో దానిపైన కూడా సమగ్ర విచారణ జరపాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. శ్రీవాణి ట్రస్ట్ లో ఇప్పటికీ 1300 కోట్ల రూపాయలు వసూలైంది అధ్యక్ష. 1000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేశామన్నటువంటి సమాచారం నాకు ఈ రోజే ఇప్పుడే, ఇది 2 రోజుల నుంచి సమాచారం అడుగుతుంటే ఇవాళ ఇప్పుడే మాకు ఆ సమాచారం అందింది అధ్యక్ష. ఆ సమాచారాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. ఈ 1300 కోట్లలో 1000 కోట్ల రూపాయలు డిపాజిట్లు పెట్టారు. మిగిలినటువంటి 300 కోట్ల రూపాయలని ఒకే ఒక పనికి 600 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచారు అధ్యక్ష. 300 కోట్లకి 600 కోట్ల టెండర్ ఏందని నేను అడిగితే నాకు వచ్చినటువంటి సమాచారం అధ్యక్ష, టీటీడీ అధికారుల దగ్గర నుంచి ఈ సంవత్సరం నుంచి వచ్చే డబ్బు కూడా దానికి ఖర్చు పెట్టడానికి మేము ముందే 600 కోట్ల రూపాయలు ఒకే ఒక వర్క్ మీద ఖర్చు పెట్టడానికి మేము నిర్ణయం తీసుకున్నామనేటువంటిది, అంటే ఆనాడు ఉన్నటువంటి బోర్డు అధ్యక్ష. 600 కోట్ల రూపాయలతో తిరుపతి గోవిందరాజులు స్వామి సత్రం పునరుద్ధరణ అధ్యక్ష. ఉన్న సత్రాన్ని కొలగొట్టారు. ఆ కూలగొట్టిన సత్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయడానికి 600 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్లు వేశారు. ఈ సంవత్సరం వచ్చేటువంటి, పై సంవత్సరం వచ్చేటువంటి శ్రీవాణి ట్రస్ట్ లో వచ్చేటువంటి నిధులు కూడా దీనికే ఖర్చు చేయడానికి ఒక నిర్ణయం జరిగిందనేటువంటి సమాచారం నాకు వచ్చింది అధ్యక్ష. చాలా లోపాలు ఉన్నాయి. ఈ టెండరింగ్ విధానంలోనే లోపాలు ఉన్నాయి. ఈ టెండర్స్ అంటున్నారు 0.1% లెస్ అధ్యక్ష ఒక టెండర్, 0.2% ఇంకొక టెండర్, 0.5% ఇంకొక టెండర్ అధ్యక్ష. అంటే 1% కూడా లేదు లెస్, కేవలం 0.5%తో టెండర్లు ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. భగవంతుని సొత్తు రాళ్లపాలైపోతుందని అంటాం అధ్యక్ష సామెత, కానీ ఇవాళ దేవుడి సొత్తు దొంగల పాలైపోతుంది అధ్యక్ష.